బేసిక్గా అందరు కనెక్ట్ అయ్యేది అంటే రోజు మన ఇంట్లో జరిగేది. స్పెషల్గా అమ్మాయిలకు అంత జరుగుతుందో జరగదో తెలియదు, కానీ అబ్బాయిలకు మాత్రం జరుగుతుందా జరగదా, ఏం జరుగుతుంది అసలు ఏం మాట్లాడుతుంది అని అనుకుంటారేమో. బట్ తెలంగాణలో పుట్టి హైదరాబాద్లో వండుకుంటా హైదరాబాద్ మమ్మీస్ ఎట్లుంటారో అందరికీ తెలుసు, అండ్ హైదరాబాద్ కిడ్స్ ఎట్లుంటారో అందరికీ కూడా తెలుసు కదా. అది నార్మల్గా బేసిక్గా మనం తెలంగాణలో అయితే మా ఇంట్లో అయితే చెప్తున్నా, నార్మల్గా ఎక్కడికైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే కెఫే తీసుకుందాం. నేను ఆఫీస్లో ఉన్నా, మా అయ్యకు ఫోన్ చేసిన, డాడీ ఇట్లా పవిత్ర ఆర్గనైజ్ చేస్తుంది ఓపెన్ మైక్ అంట, స్టాండప్ కామెడీ అంట, పర్ఫామ్ చేద్దామని వెళ్తున్నా అని అంటే, ఏడా ఎందుకు, ఎప్పుడైంది, అసలు ఎందుకు పోతున్నావు, ఏం చేస్తావు ఆడ, నీకేంది లాభం అని అడిగాను మా డాడీ. ఫస్ట్ వచ్చేవి డౌట్లు, తర్వాత ఒక స్లాంగ్ స్టార్ట్ అవుతుంది. మెల్లగా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. అరే అట్లా కాదు డాడీ, నేను పోతా ఇప్పుడు మంచిగా ఏదైనా పర్ఫామ్ చేయాలనుకుంటున్నా అని అంటే ఒక స్లాంగ్ స్టార్ట్ అయ్యేది అనమాట. వద్దంటున్నానా, తర్వాత ఏమవుతుంది ఇక అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇక అదే మమ్మీలు అనుకోండి, అబ్బాయిలు బేసిక్గా అందరం అనుకుంటాం అబ్బాయిలు ఎప్పుడు మమ్మీ కుచ్చి అని అంటారు, కానీ అసలు వాళ్ళిద్దరి కాంబో చూడాలి. మా ఇంట్లో అయితే ఫుల్ జబర్దస్త్ కామెడీ నడుస్తుంది అనమాట. మా మమ్మీ మా అన్నది అది బేసిక్ మాట్లాడుకునే కన్వర్జేషన్ అయినా సరే ఎట్లుంటుందంటే, మా అన్న వచ్చి మా మమ్మీని గెలుకుడు, మా మమ్మీ రివర్స్ నువ్వు నా దోస్తు రాబాయ్ అని చెప్పి భుజం మీద చేతేసుడు, దోస్తులు లెక్క బిహేవ్ చేసుడు. ఆ స్లాంగ్ కూడా అట్లనే జబర్దస్త్గా ఉంటుంది అనమాట. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అట్లనే మీ అందరి లైఫ్లో కూడా మీ మమ్మీలు ఇట్లనే ఉంటారని నేనైతే అనుకుంటున్నా. దీనికి అగ్రియా కాదా? ఆన్సర్ రావట్లే. అంటే మీ మమ్మీలు అందరూ డీసెంటా? చాలా ఇక్కడ ఉన్న వాళ్ళ మమ్మీలు అందరూ డీసెంటా? అస్సలు స్లాంగ్ అనేది మారదా? ఏదైనా ఇష్యూస్ అయినా ఏమైనా అయితే నాకు తెలిసి మీరు ఏ జూబ్లీ హిల్స్లోనో బంజారా హిల్స్లోనో ఉట్టాలనుకుంటా. మా ఇంట్లో అయితే అట్లాంటి పద్ధతులు ఏం లేవు. బికాజ్ పుట్టింది పెరిగింది అంతా ఓల్డ్ సిటీ, మొత్తం హవా వేరుంటుంది కాబట్టి. మరి మీరు ఇంత డీసెంట్ అన్నప్పుడు నేను తెలంగాణలో మాట్లాడినా వేస్టే, ఎందుకంటే ఎవరు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. అందరు పాష్ అంట, రెస్పాన్స్ అంటే సప్పట్లు కాదు, వాళ్ళందరూ డీసెంట్ అంట. వెనకాల నుండి సపోర్ట్ వస్తుందని ముందరైతే మొత్తం మేము డీసెంట్ అంటారు. అదే కాదు అర్థమైంది, చూడడానికే డీసెంట్, లోపల కాదని అర్థమైంది. ఎందుకంటే ఎవడైనా బయటికి నటించేది అట్లా నటిస్తారు కదా, చాలా డీసెంట్ లెక్క. వెనకాల మాత్రం సౌండ్ వస్తుంది, అట్లనే సపోర్ట్ ఇస్తే కొంచెం మంచిగా ఉంటుంది. మీరు అగ్రియా కాదా నేను చెప్పిన దానికి? డైలాగా? నేను యాక్టర్ని కాదు డైలాగ్ చెప్పడానికే కాదు, నేను కేవలం రేడియో జాకీ మాత్రమే. నేను ఇంకా యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి. ఆర్జీ అంటే యాక్టింగా? ఎవరు చెప్పింది? అదే డైలాగులు చెప్తున్నా కదా, డైలాగులు మనకు అంత రావు, ఎందుకంటే ఆ ఫీల్డ్లోకి మేము వెళ్ళలే కాబట్టి. సో మీరు ఎట్లాగో అడిగిరు కాబట్టి ఏదో ట్రై చేస్తా గుర్తు తెచ్చుకొని. నా కొడుకు నీ కొడుకు అవన్నీ మనకు రావు, కానీ ఎవరి కొడుకు వాళ్ళ కొడుకులే, వాళ్ళ అమ్మ కొడుకులే. కానీ మనకు సెట్ అయ్యే డైలాగ్ అయితే కొడతా. ఫిదా సినిమాలు అందరికీ ఎరకనే అనుకుంటా ఆ డైలాగు, ట్రైన్ ఎక్కుతున్నప్పుడు. మీరే అన్నారు ఒక డైలాగ్ చెప్పమని. సరే ఇవ్వండి, నేను చెప్తా. అసలు ఇప్పుడు రియాలిటీ చెప్పాలా? మీ అందరికి ఒక రియాలిటీ చెప్పాలా? నేను ఇంతవరకు నా లైఫ్లో చూసిన సినిమాలు అంటే చాలా రేర్, చేతుల మీద లెక్క పెట్టచ్చు, ఏదో 4-5. ఆ సినిమా పేర్లు కూడా చెప్తా. డియర్ కామ్రేడ్, ఎందుకంటే విజయ్ దేవరకొండ ఫ్యాన్ కాబట్టి. డియర్ కామ్రేడ్, అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డిలో ఏం డైలాగ్ ఉంది? సినిమా చూసినా కానీ అది అబ్బాయిలు కొట్టే డైలాగ్, నేను కొడితే ఎట్లుంటుంది? నేను అబ్బాయి అని అనలేదు, నేను ఆడపిల్లగా పుట్టిన మొగోడిని అని అన్నా, క్లారిటీ మెన్షన్ చేసిన. ఓకే, అర్జున్ రెడ్డి డైలాగ్ అడిగారు కాబట్టి చెప్తున్నా. అరే అమిత్, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం రా, ఆ పిల్లకి ఏమైనా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నిజంగానే విజయ్ దేవరకొండ కాదు, విజయ్ బంగారకొండకి ఏమైనా అయితే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనే అనమాట. నా పేరు వచ్చేసి నందిని, కానీ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అవన్నీ చెయ్యరు.
అది ఎవరి మేనరిజమో వాళ్ళ ఫ్యాన్సే చేస్తారు. సో నా పేరు అడిగిరు కాబట్టి బేసిక్గా నా పేరు వచ్చేసి నందిని కాష. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ మై జర్నీ నా పేరు వచ్చేసి ఆర్జే నందుగా నేను ఐడెంటిటీ అనేది తెచ్చుకున్నా. ఆర్జే నందుగానే లైఫ్లో కూడా ముందుకెళ్తా, ఆర్జే నందుగానే ఏదో ఒకటి ఉద్ధరిస్తా అని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ పవిత్ర.